అస్సలాముఅలైకుం నమస్తే అందరికీ. జూలై 1వ తేదీ నుంచి కువైట్ నుంచి ప్రయాణించే ఎవరైతే ప్రవాసీలు ఉన్నారో వారు వచ్చేసి తప్పనిసరిగా యజమాని అనుమతి కావాలని చెప్పేసి ఒక న్యూస్ ఈరోజు అయితే వచ్చింది. దానికి సంబంధించి పూర్తి వివరాలతో ఈ వీడియో చేయడం జరిగింది. ఎవరికి అనుమతి కావాలంటే ప్రైవేట్ వర్క్ అంటే ఆర్టికల్ 18 నెంబర్ మీద ఎవరైతే పనిచేస్తున్నారో వీరికి మాత్రమే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ అనుమతి తప్పనిసరి. దీని గురించి పూర్తి వీడియో అన్ని రకాల ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలతో ఈ వీడియో చేయడం జరిగింది. వీడియో పూర్తిగా చూడండి. ఇకపై ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు దేశం వెలుపల ప్రయాణించడానికి ఎగ్జిట్ పర్మిట్ తప్పనిసరి. దానికి సంబంధించిన మార్గదర్శకాలు. కువైట్ నుండి బయటకు వెళ్ళాలనుకునే ప్రవాసులు అందరికీ ఈ పర్మిషన్ కావాలా? ప్రశ్న. దీనికి సమాధానం వచ్చేసి చాలామంది వచ్చేసి ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా మాకు కూడా అవసరం అని చెప్పి అడుగుతున్నారు. ప్రస్తుతానికైతే ప్రైవేట్ రంగంలో పనిచేసే ప్రవాసీలకు మాత్రమే ఈ పర్మిషన్ అవసరం. ఖాదీం వాళ్ళకి సంబంధించి ఇంకా రాలేదు. అలాంటి ఏదైనా వస్తే మేము ఖచ్చితంగా తెలియజేస్తాం. అలాగే రెండో ప్రశ్న, ప్రయాణం కొరకు పర్మిషన్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి? చాలా సింపుల్ అండి. ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడు వచ్చేసి సాహెల్ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. సాహెల్ అప్లికేషన్లో ప్రయాణించే ఉద్యోగి వచ్చేసి లేదా అషల్ పోర్టల్ ద్వారా కూడా అనుమతి పొందొచ్చు. అనుమతి వచ్చిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి? ప్రశ్న. అనుమతి వచ్చిందా లేదా, యాజమాన్యం మనకు అనుమతి ఇచ్చిందా లేదా అనేది తెలుసుకోవడానికి సాహెల్ యాప్లో ఉద్యోగి సాహెల్ యాప్లో వచ్చేసి మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు అనుమతి వచ్చిందా లేదా అని చెప్పేసి తెలియజేస్తారు. అలాగే ప్రశ్న, అత్యవసర సమయంలో ప్రయాణం చేయాలంటే ఎలా అనుమతి పొందాలి? ఇది 24 గంటలు అందుబాటులో ఉంటుందా? అవునండి. జవాబు, ఈ సేవ వచ్చేసి వారానికి 7 రోజులు ప్రతిరోజు 24 గంటలు అందుబాటులో ఉంటుంది. ఒకవేళ యాజమాన్యం వచ్చేసి ప్రయాణ అనుమతి ఎగ్జిట్ పర్మిట్ ఇవ్వకుంటే ఏం చేయాలి? సింపుల్ అండి. అనుమతి రాని పక్షంలో ఉద్యోగి ప్రయాణానికి సంబంధించి తగు కారణాలతో కంప్లైంట్ కూడా చేయవచ్చు. ప్రశ్న, సంవత్సరంలో ఎన్నిసార్లు ప్రయాణించవచ్చు? ఇన్నిసార్లు మాత్రమే ప్రయాణించవచ్చు అని చెప్పేసి ఏం లేదండి. ఎన్నిసార్లు అయినా అనుమతి తీసుకొని మీరు నిశ్చయంగా ప్రయాణించవచ్చు. దీనికి వచ్చేసి ఎటువంటి షరతులు లేవు. ఎన్నిసార్లు అయినా సరే మీరు ప్రయాణించవచ్చు. ఇది మొత్తం వచ్చేసి ఇంగ్లీష్లో ఉంది. జూలై నుంచి ప్రారంభం అవుతుంది అంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ప్రయాణానికి ముందు జూలైలో